బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయం ఇప్పటివరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించి కూడా మరొక విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఏదైతే సీసీటీవీ రికార్డు మనం నిన్నటి నుంచి కూడా చూస్తున్నామో ప్రస్తుతం ఇప్పుడు కూడా బిగ్ టీవీ లైవ్ లో విజువల్స్ ని కూడా చూస్తున్నాం. అయితే కీసరా టోల్ గేట్ దాటిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ కు ఈ ప్రమాదం తగిలింది. ఆయన ఒకేసారి టర్న్ తీసుకోకుండా కూడా అదుపు తప్పి పడిపోయారు. పడిపోయిన తర్వాత వెంటనే కీసరా టోల్ గేట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో NHAI సిబ్బంది వారు వచ్చి ఆయనకి చికిత్స నిమిత్తం కూడా ఏం జరిగింది, ఎలా పడిపోయారంటూ కూడా చూసే ప్రయత్నం చేశారు. ఇక దాని తర్వాత మధ్యాహ్నం 3:52 మాకు కాల్ వచ్చిందంటూ కూడా NHAI సిబ్బంది చెప్పుకొచ్చారు. ప్రవీణ్ కుడి చేతికి గాయమైందని, అయితే కీసరా రావడానికి గంట ముందే ఆయనకి గాయమైనట్లు కూడా ఆ సిబ్బంది చెప్పుకొస్తున్నారు. ఇక బండి నడపొద్దని కూడా మేము ప్రవీణ్కి చెప్పాం, కానీ ఆయన వినలేదు. 10 నిమిషాలు ప్రవీణ్ అక్కడే ఆపాము, అయినా ఆయన వినకుండా వెళ్ళిపోయారు. ఇక కీసరా టోల్ ప్లాజా నుంచి 50 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. టర్న్ తీసుకోవాల్సిన ఆయన సరే ఒకేసారి ఆయన అలా కింద పడిపోయారు అదుపు తప్పి. వెంటనే కూడా 50 మీటర్ల దూరంలో ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది వచ్చి ఏం జరిగింది అంటూ కూడా ఆయన చూసే ప్రయత్నం చేశారు. ఆయన్ని లేవదీసి ఏం జరిగిందంటూ కూడా వైద్య అధికారులు కూడా వచ్చి ఆయనకి ఏం జరిగిందంటూ కూడా బాడీ మొత్తం చెక్ చేశారు. అయితే గంట ముందే కుడి చేతికి గాయం తగిలినట్లు కూడా వారు గుర్తించారు. అయితే అక్కడ పడిపోయిన గాయం కాదని గంట ముందే ఆ గాయం తగిలిందంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే NHAI సిబ్బంది ఏం చెప్పారో ఒకసారి మనం అది విందాం. 24వ తారీఖున మేము మీటింగ్లో ఉన్న సేఫ్టీ మీటింగ్ మాకు కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో ఉండగా మాకు కంట్రోల్ నుంచి కాల్ వచ్చింది. అదే సమయంలో 3:52 మాకు కాల్ వచ్చింది. ఆ కాల్ రావడంతో మేము త్వరగా గమ్యాన్ని చేరుకోవడానికి మా డ్రైవర్ని బండి వేసుకొని రావని చెప్పేసి మేము పరిగెత్తుకుంటూ ఇటు వచ్చాము. ఇటు వచ్చిన సమయంలో ఆల్రెడీ మా గేట్ మ్యాన్ హెల్ప్తో ఆల్రెడీ అతను బండి మీద కూర్చొని ఉన్నాడు, వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళి మేము చూసి ఏమైనా ఇంజరీస్ తగిలినాయని ఓవరాల్గా అన్నీ చెక్ చేస్తే అతనికి రైట్ హ్యాండ్కి యాబ్రేషన్ అంటే గీసుకుపోయి ఉంది. అది కూడా ఆ క్షణంలో అక్కడ తగిలిన దెబ్బ అయితే కాదు, అది వేరే చోట అంటే ఒక గంట క్రితం తగిలిన దెబ్బలాగా అనిపించింది. సో అనిపించడంతో మా అసిస్టెంట్ని ట్రే తీసుకొచ్చి ఒకసారి అది క్లీన్ చేయడానికి అక్కడ ఏమైనా డీప్ లాస్ట్రేషన్ ఏమైనా ఉందని నాకు అర్థం కాక క్లీన్ చేస్తే అది గీసుకుపోయి ఉంది. సో మీరు బండి జోలే కండిషన్లో లేరు కదా, మీరు వెళ్ళబాకండి, మీరు ఉండండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని అడిగాము. అదే సమయంలో ఆయన చూస్తే బండి ఆపుకోలేని పరిస్థితిలో, అతను నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. సో మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని మేము దగ్గరగా ఒక 10 నిమిషాల దాకా మేము అక్కడే ఉంచాము. అదే సమయంలో మాతో మేము మాట్లాడుతున్నాగా కూడా కిక్ రాడ్ అదే పదిగా కొడుతున్నాడు. స్టార్ట్ అవ్వపోయేసరికి కీ ఒక్కసారి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి సెల్ఫ్ స్టార్ట్ చేశాడు. సెల్ఫ్ స్టార్ట్ చేసి ఇక మాకెళ్ళి చూసి ఒకసారిగా నవ్వి ఇక మేము చూస్తుండగానే మమ్మల్ని దాటేసి వెళ్ళిపోయాడు. ఎన్ని గంటల సమయంలో జరిగింది ఇది? మాకు కాల్ వచ్చింది 3:52 మాకు కాల్ వచ్చింది. మన కేసర్ నుంచి మా ప్లాజా దగ్గర నుంచి ఒక 50 మీటర్స్ దూరంలో జరిగింది. కార్నర్లో ఒక 50 మీటర్స్ దూరంలో జరిగింది. ఒక మొబైల్ షాప్ ఎదురుగా వచ్చి పడ్డాడు. టర్నింగ్ దగ్గర ఒక లైన్స్ ఉంటాయి, లైన్స్ దగ్గర టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ తీసుకోకుండా స్ట్రైట్కి వెళ్ళిపోయి పడ్డాడు. ఎవరైనా లేపారా? అది మేము వచ్చేసరికి ఆల్రెడీ మా టోల్ గేట్ సిబ్బంది లేపేసరికి అతను మేము వచ్చేసరికి ఆల్రెడీ బండి మీద ఎక్కి కూర్చుని ఉన్నారు. ఈ విధంగా NHAI సిబ్బంది మాట్లాడటం జరిగింది. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య ఫోన్ ద్వారా అందిస్తారు. సాహిత్య, అయితే 3:52 టోల్ గేట్ సిబ్బంది వచ్చి పాస్టర్ ప్రవీణ్ ని లేవదీసే ప్రయత్నం చేశామంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే గంట ముందే ఆయనకి గాయం తగిలినట్టు కూడా మేము అబ్జర్వ్ చేశామంటూ వాళ్ళు చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో అయితే కనుక అతను మృతి చెందిన అనంతరం అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అతను ఎక్కడైతే హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ట్రావెల్ చేస్తున్న దారిలో అయితే కనుక అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుక్కట్ అయితే కనుక ఒక ట్విస్ట్ అయితే బయటకు వస్తున్న నేపథ్యంలో కీసర దగ్గర ఏదైతే ఒక వీడియో అయితే హల్చల్ గా మారిందో, ఆయన బైక్ మీద వస్తూ సరాసరిన అక్కడ టోల్ ప్లాజా దగ్గర పడిపోతున్న విజువల్స్ అయితే మనం ఖచ్చితంగా గమనించవచ్చు. ఆ విజువల్స్ లో అయితే కనుక ఆయన అక్కడ పడిపోయినట్టు, ఎందుకంటే ఆ బైక్ కి ఏదైతే హెడ్ లైట్ ఉంటుందో ఆ హెడ్ లైట్ ఇప్పటి వరకు కూడా ఎలా పగిలింది అన్న అనుమానాలు వ్యక్తమైనా నిన్న ఆ వీడియోతో కూడా బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్
ఎక్స్క్లూజివ్ గా మనమే ఫస్ట్ ప్లే చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా విజువల్ లో మనకి ఆ యాక్సిడెంట్ అంటే అక్కడ పడిపోవడం, ఆయన ఫాస్ట్ గా రావడము అక్కడ పడిపోవడము వల్లనే అది విరిగిపోయింది అనేది కూడా మనకి అనుమానాలతో అయిన నేపథ్యంలో అయితే కనుక అక్కడ ఏదైతే నేషనల్ హైవే సిబ్బంది టోల్ ప్లాజా దగ్గర అయితే అతను పడిపోయిన వెంటనే అక్కడ సహాయక చర్యల కోసం అయితే కనుక ఆయన్ని లేపే ప్రయత్నం అయితే చేశారు. అయితే వాళ్ళు గమనించిన విషయాన్ని చాలా క్లియర్ కట్ గా టీవీగా చెప్పడం జరిగింది. అక్కడ ఏదైతే కుడి చేతి భాగంలో అయితే కనుక ముందే దెబ్బ తగిలినట్టుగా కూడా వాళ్ళు గమనించినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో అసలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళు కూడా చూసిన ఈ పరిస్థితిని అయితే కనుక మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అతను హైదరాబాద్ నుంచి కూడా ప్రయాణం చేసే మార్గ మధ్యంలో ఎన్నో దగ్గర కూడా ఆయన ఆగినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ ని కూడా రాజమహేంద్రవరం పోలీసులు ఇప్పటికే తీస్తూ ఉన్నారు. వాటిని ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఒక కన్క్లూజన్ కి వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే గంట ముందే ఆయన ఎక్కడైనా పడిపోయారా ఏంటి అనే దానిపైన కూడా పోలీసులకు దర్యాప్తు చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. కాబట్టి అసలు ప్రవీణ్ పగడాల ఏ స్థితిలో ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నారు, ఇన్ని గంటల పాటు ప్రయాణం అయితే కనుక ఆయన రాజమహేంద్రవరం చేరుకోవడానికి ఎందుకంత సమయం పట్టిన ఆయన ఎందుకంత ఆగవలసి వచ్చింది, ఎక్కడైనా కానీ ఎందుకు పడిపోతున్నారు, నీరసంగా ఎందుకు ఉన్నారు, ట్రావెలింగ్ వలన ముందు రోజుల నుంచి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనే వాటిపైన కనుక పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీటిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కొద్ది గంటల్లోనే మనకి వచ్చినట్టుగా అయితే కనుక అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ అన్నింటినీ కూడా ఇప్పటికే బయట బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం కూడా అన్ని అదే కథనాలను ప్రసారం చేస్తూ ఉన్నాము. వాటన్నిటిలో కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల ట్రావెల్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి ఎక్కడెక్కడ ఆగారు అనే దానిపైన అయితే కనుక ప్రతి ఒక్కటి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ మనం కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అయితే కనుక విశ్లేషణ ఉంది అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అటు పోలీసులు కూడా దీని మీద నివేదిక ఖచ్చితంగా ఇచ్చి దీనికి సంబంధించి కూడా అసలు ఏం జరిగిండొచ్చు, ఎందుకంటే ఇది హత్య అంటున్నారు, ఇంకొక పక్కన యాక్సిడెంట్ అని కూడా అనుమానాలు వ్యక్తమయ్యేటటువంటి ప్రూఫ్స్ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరమే దీని గురించి ఒక కంప్లీట్ రివ్యూ అయితే కనుక పోలీసు ఇచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉందని చెప్పచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరిన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. కీసరా టోల్ ప్లాజా దాటిన తర్వాత ప్రవీణ్ బైక్ కు ప్రమాదం ఏర్పడింది. అదుపు తప్పి ఆయన కిందకి పడిపోయారు. ప్రజెంట్ మనం ఆ విజువల్స్ ని కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం. ఇక ప్రవీణ్ కు ప్రాథమిక చికిత్స చేసేందుకు కూడా అక్కడికి 50 మీటర్ల దూరంలో ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది ప్రయత్నించారు. అయితే కీసరలో ప్రమాదానికి ముందే ప్రవీణ్ కి గాయమైనట్లు కూడా ఎవరైతే ప్రవీణ్ కు చికిత్స అందించారో వారు గుర్తించినట్లు కూడా చెప్పుకొస్తున్నారు టోల్ ప్లాజా సిబ్బంది. మధ్యాహ్నం 3:52 మాకు కాల్ వచ్చింది, ప్రవీణ్ కుడి చేతికి గాయమైంది, కీసరా రావడానికి గంట ముందే ఆయనకి దెబ్బ తగిలినట్లు ఉందంటూ కూడా NHA సిబ్బంది చెప్పుకొస్తున్నారు. బండి నడపొద్దని మేము ప్రవీణ్ కి చెప్పామని, అయినా సరే ఆయన వినలేదు. 10 నిమిషాలు ప్రవీణ్ ని అక్కడే ఆపామంటూ కూడా సిబ్బంది చెప్పుకొస్తున్నారు. అయినా సరే ఆయన వినకుండా వెళ్ళిపోయారు. కీసరా టోల్ గేట్ నుంచి 50 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే సిబ్బందికి స్థానికులందరూ కూడా కాల్ చేయడంతో వెంటనే వారు వచ్చి ఈయనకి సిబ్బంది మొత్తం కూడా ఈయనకి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు కుడి చేతికి గాయమైనట్లు కూడా వారు గుర్తించి, అయితే ఈ ప్రమాదం గంట ముందే పాస్టర్ కి తగిలినట్లు కూడా వారు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రాజమండ్రి పోలీసులు విజయవాడ నుంచి కూడా ప్రతి సీసీటీవీని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు ఆయన బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఎక్కడ ఆగారు, నిన్న ముందు రోజు నుంచి కూడా ఆయనకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదంటే వడదెబ్బ కారణంగానే ఆయన నీరసంగా ఉన్నారా అనే అన్ని కోణాల్లో కూడా ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరికొద్ది గంటల్లోనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అసలు టోల్ గేట్ సిబ్బంది ఏం చెప్పారు, పాస్టర్ ప్రవీణ్ పగడాల పడిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు పాస్టర్ ఎలా ఉన్నారు, పాస్టర్ కి గంట ముందే కుడి చేతికి గాయం తగిలినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు అసలు ఏం చెప్పారో మరొకసారి ఇప్పుడు చూద్దాం. 24వ తారీఖున మేము మీటింగ్లో ఉన్న సేఫ్టీ మీటింగ్ మాకు కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో ఉండగా మాకు కంట్రోల్ నుంచి కాల్ వచ్చింది. అదే సమయంలో 3:52 మాకు కాల్ వచ్చింది. ఆ కాల్ రావడంతో మేము త్వరగా గమ్యాన్ని చేరుకుంటానికి మా డ్రైవర్ని బండి వేసుకొని రావని చెప్పేసి మేము పరిగెత్తుకుంటూ ఇటు వచ్చాము. ఇటు వచ్చిన సమయంలో ఆల్రెడీ మా గేట్ మ్యాన్ హెల్ప్తో ఆల్రెడీ అతను బండి మీద కూర్చొని ఉన్నాడు, వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళి మేము చూసి ఏమైనా ఇంజరీస్ తగిలినాయని ఓవరాల్గా అన్నీ చెక్ చేస్తే అతనికి
రైట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్కి యాబ్రేషన్ అంటే గీసుకుపోయి ఉంది. అది కూడా ఆ క్షణంలో అక్కడ తగిలిన దెబ్బ అయితే కాదు, అది వేరే చోట అంటే ఒక గంట క్రితం తగిలిన దెబ్బలాగా అనిపించింది. సో అనిపించడంతో మా అసిస్టెంట్ని ట్రే తీసుకొచ్చి ఒకసారి అది క్లీన్ చేద్దాం పోదా, క్లీన్ చేయడానికి అక్కడ ఏమైనా డీప్ లాస్ట్రేషన్ ఏమైనా ఉందని నాకు అర్థం కాక క్లీన్ చేస్తే అది గీసుకుపోయి ఉంది. సో మీరు బండి జోలే కండిషన్లో లేరు కదా, మీరు వెళ్ళబాకండి, మీరు ఉండండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని అడిగాము. అదే సమయంలో అతను ఆయన చూస్తే బండి ఆపుకోలేని పరిస్థితిలో, అతను నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. సో మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని మేము దగ్గరగా ఒక 5-10 నిమిషాల దాకా మేము అక్కడే ఉంచాము. అదే సమయంలో మాతో మేము మాట్లాడుతున్నాగా కూడా కిక్ రాడ్ అదే పదిగా కొడుతున్నాడు. స్టార్ట్ అవ్వపోయేసరికి కీ ఒక్కసారి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి సెల్ఫ్ స్టార్ట్ చేశాడు. సెల్ఫ్ స్టార్ట్ చేసి ఇక మాకెళ్ళి చూసి ఒకసారిగా నవ్వి ఇక మేము చూస్తున్నాగానే మమ్మల్ని దాటేసి వెళ్ళిపోయాడు. ఎన్ని గంటల సమయంలో జరిగింది ఇది? 3 గంటలు మాకు కాల్ వచ్చింది. 3:52 నిమిషాలకి మాకు కాల్ వచ్చింది. మన కేసర్ నుంచి మా ప్లాజా దగ్గర నుంచి ఒక 50 మీటర్స్ దూరంలో జరిగింది. కార్నర్లో ఒక 50 మీటర్స్ దూరంలో జరిగింది. ఒక మొబైల్ షాప్ ఎదురుగా వచ్చి పడ్డాడు. టర్నింగ్ దగ్గర ఒక లైన్స్ ఉంటాయి, లైన్స్ దగ్గర టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ తీసుకోకుండా స్ట్రైట్కి వెళ్ళిపోయి పడ్డాడు. ఎవరైనా లేపారా? అది మేము వచ్చేసరికి ఆల్రెడీ మా టోల్గేట్ సిబ్బంది లేపి అతన్ని లేపేసరికి అతను మేము వచ్చేసరికి ఆల్రెడీ బండి మీద ఎక్కి కూర్చుని ఉన్నారు.